ఆపరేషన్ గజా సక్సెస్ అయింది. కొమరం భీం జిల్లాలో డ్రోన్ కెమెరాలను వినియోగించి 120 మంది సిబ్బంది నిర్విరామంగా చేసిన కృషి ఫలించింది. ఎట్టకేలకు ఆపరేషన్ గజాలో ఏనుగుని గుర్తించి అడవిలోకి తరిమేశారు ఫారెస్ట్ అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 రైతులను చంపి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఒంటరి ఏనుగు జాడ దొరికింది. ఆపరేషన్ గజా పేరుతో గాలింపు చేపట్టిన అటవీ అధికారులకు ఏనుగు కనిపించింది. దాంతో ఆ ఏనుగును మహారాష్ట్రలోని గచ్చిరోలి వైపు సురక్షితంగా వెళ్లేలా అధికారులు ప్రయత్నాలు చేశారు. గురువారం రాత్రి 7 గంటలకు ఒకసారి 11 గంటలకు మరోసారి రోడ్డుపైకి వచ్చింది ఏనుగు. సులుగుపల్లి సమీపంలో ఆర్టీసీ బస్కు అడ్డొచ్చింది. ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. వాళ్ళిచ్చిన సమాచారంతో ఆపరేషన్ గజా మరింత వేగవంతం చేశారు అధికారులు. 120 మంది సిబ్బంది 4 డ్రోన్ 2 థర్మల్ డ్రోన్ కెమెరాలతో మినిట్ టు మినిట్ ట్రాకింగ్ చేశారు. దాంతో పెంచకల్పేట మండలం కమ్మర్గం మోర్గిగూడ మధ్యలో ఓ కొండపై ఏనుగును గుర్తించారు. మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా సరిహద్దు వైపు ఏనుగు వెళ్లేలా 2 రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ గజాలో అధికారులతో పాటు టీవీ9 బృందం కూడా పాల్గొంది. ఈ క్రమంలోనే ఒంటరి ఏనుగు టీవీ9 కెమెరాకు చిక్కింది. ఇక ఈ ఏనుగు 23 ఏనుగుల గుంపు నుంచి తప్పించుకుంది. 30 ఏళ్లకు పైగా వయసున్న ఈ ఏనుగు ఒడిషా నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర గచ్చిరోలికి, ఆ తర్వాత ప్రాణహిత సరిహద్దులు దాటి కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్ కు చేరుకున్నట్టు గుర్తించారు అటవీ శాఖ అధికారులు.